తాండూరు మున్సిపాలిటీలో పోలీసుల జోక్యంపై మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాండూరులో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. రాజకీయ బలంతో ఇంటి యాజమాని తాండూరు సీఐ జలేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే సీఐ జలేందర్ రెడ్డి అత్యుత్సాహంతో ఇంటి నిర్మాణ పనులను అడ్డుకున్న మున్సిపల్ సిబ్బందిని పోలీస్ స్టేషన్ కి పిలిపించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ అధికారులకు తెలియకుండా సీఐ సిబ్బందిని పోలీస్ స్టేషన్ పిలిపించడం సరికాదని మున్సిపల్ చైర్మన్ స్వప్న మండిపడ్డారు. సీఐ జలేందర్ రెడ్డి తీరు పట్ల పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్వప్న పరిమల్ తెలిపారు. మున్సిపల్ విషయంలో సీఐ జోక్యం చేసుకోవడం సరికాదని, అవసరమైతే హోంమంత్రి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రెస్ మీట్ లో తెలిపారు. మన దృష్టికి వచ్చింది. ఆ పక్కన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఆ వార్డ్ కౌన్సిలర్ కూడా నేనే మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నాను కాబట్టి ఆల్రెడీ వేరే వాళ్ళ కంప్లైంట్స్ వచ్చినందుకే మన టౌన్ ప్లానింగ్ అధికారులు దాన్ని చూసి దాని అక్రమ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి దాన్ని ఆపడానికి మా టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి వెళ్ళారు. వారిపైన ఎంత ఈ రకంగా వాళ్ళు సిఐ గారు ఒక్కరోజు రూరల్ సిఐ గారికి ఛార్జ్ ఇచ్చినంత మాత్రాన ఆయన తాండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్కి పిలవడం ఎంతవరకు సమంజసం వస్తుంది నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఏమున్నా కమిషనర్ గారు ఉన్నారు, టీపీఓ గారు ఉన్నారు, మేమున్నాము. మా దృష్టికి తీసుకొస్తే ఎవరైనా వాళ్ళది ఏం సమస్య అయినా ఇక్కడ అవుతుంది. కానీ ఆయన కొత్తగా మున్సిపాలిటీ విషయాల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ విచారణలు జరుపుతుంటూ ప్లస్ మళ్ళీ జీవోలు ఏముంటాయి తీసుకురండి టౌన్ ప్లానింగ్ వాళ్ళపై కమాండింగ్ చేయడం, జీవోలు అవన్నీ చూపించడానికి సిఐ గారికి ఎందుకండి? ఆ టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీ పైన ఆయనకి ఏం హక్కు ఉందని, ఏమున్నా మా పైకి మా మున్సిపల్ సిబ్బంది ఇట్లా ఉన్నారు, ఇట్లా రకంగా వచ్చిందని కమిషనర్ గారికి చెప్పాల్సింది. ఆయన దీంట్లో జోక్యం చేసుకోవడం నేను సమంజసం కాదని చెప్తున్నాను. అలాగే ఆయన ఏమైనా రాజకీయం చేయడానికి వచ్చారా లేకపోతే ఏం చేస్తున్నారు ఈరోజు తాండూరు మున్సిపాలిటీ పైన వాళ్ళ అధికారం ఎందుకు వాళ్ళకి? నేను వెళ్ళాను. ఎందుకంటే నా స్టాఫ్లో నేను ఉన్నంత వరకు స్టాఫ్ విషయంలో ఎవరికి ఎలాంటి పోలీస్ స్టేషన్లో కానీ ఎలాంటి ఇబ్బంది ఉంటే నేను ముందుంటా. వాళ్ళకి ఏ రకమైన ఆపద జరుగుతాయి వాళ్ళకి కంప్లైంట్ కాదు, వాళ్ళని కస్టడీలో పెడితే నన్ను కూడా పెట్టాలని పోలీసులకు కూడా ఇబ్బంది నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేమంతా నా ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళు అక్రమ కట్టడాలకి సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఒక హౌస్ ఓనర్, ప్లాట్ ఓనర్, అతను హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అప్రాక్సిమేట్లీ అది 50-55-60 యార్డ్స్ ఉండొచ్చు అంతే కదా, 50 గజాలు. యాక్చువల్గా అయితే తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 70 గజాల వరకు ఎటువంటి రెసిడెన్షియల్ కమర్షియల్ వాళ్ళదైనా కూడా దీనికి ఏముందంటే కంప్లీట్ 50 గజాలకు 60 గజాలకు సెల్లార్ ఉందంట. మీకు కూడా తెలుసు, మీరు అడగవచ్చు కూడా ఇటువంటివి ఎన్ని లేవు మన టౌన్లో అని అడగవచ్చు. సరే అన్నీ వేరు. ఇప్పుడు దీని గురించి ఏదైతే ఇన్సిడెంట్ అయిందో దీని గురించి మా వాళ్ళు వెంకటప్ప అని తర్వాత మా ఇద్దరు అసిస్టెంట్లు ముగ్గురు పోవడం జరిగింది, అక్కడ వర్క్ ఆపడం జరిగింది. దానికి సంబంధించి వేరే వాళ్ళు సంబడి అన్నోన్ పర్సన్స్ ఏం కాదు, సంబడి కంప్లైంట్ చేసినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి పోలీసు సోదరులు ఏమైందని విచారించడానికి తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే ఏంటంటే మాది ఇప్పుడు కూడా ఒక చిన్న బాధ ఏంటంటే మా ఆఫీస్ స్టాఫ్ని ఎవరైనా ఎక్కడైనా తీసుకుపోయే ముందు లేకపోతే పిలిపించే ముందు మమ్మల్ని సంప్రదిస్తే బాగుంటుంది అనేది ఒకటే భావన, కానీ ఎవరిని కించపరచడం కానీ ఎటువంటి మేము అది మాట్లాడడం కానీ మాకు అంత అది లేదు. కాకపోతే ఏంటంటే పై అధికారులు, మేము కూడా పై అధికారులు, మమ్మల్ని కూడా ఎవరైనా పట్టుకోవాలంటే మా పై అధికారులు ఏమైనా ఉంటుంది కనుక నా దగ్గర పనిచేసే వ్యక్తి వెంకటప్ప అనే అతన్ని తీసుకుపోయినా, నన్ను తీసుకుపోయినా, ఎవరిని తీసుకుపోయినా కూడా, మమ్మల్ని అందరిని తీసుకుపోయినా కూడా, ఎవరిని తీసుకుపోయినా ప్రభుత్వం బాధ్యత అయితే మాదే ఉంటుంది. తీసుకుపోయేది లేకుండానేమో అడిగేది తప్పని నేను అనట్లేదు, ప్లీజ్ మళ్ళీ. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఎటువంటి ప్లేస్లలో కానీ వేరే అధికారులు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించాలనుకున్నప్పుడు మమ్మల్ని ఒక మాట తీసుకపోతేనో లేకపోతే వాళ్ళని సంప్రదించి మాట్లాడుతూనో బాగుంటుందనేది మా భావన. ఇంకా ఏమంటే చెప్పండి సార్. నాకు కొద్దిగా ఇందాక మీరు అడిగినట్టు ఏ విషయం